ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకిర్ హుస్సేన్. సో ఫాస్ట్ ఫుడ్ లవర్స్ కి పిజ్జా బర్గర్ అనగానే మెక్డొనాల్డ్స్ గుర్తొస్తుంది కదా. సో అయితే ఇప్పుడు ఈ బడా దిగ్గజం కంపెనీ ఇప్పుడు మన హైదరాబాద్ కి వచ్చింది. అది కూడా హైటెక్ సిటీ నెక్స్ట్ సిటీలో అయితే ఉందన్నమాట, 4th ఫ్లోర్ లో. మనం నిజంగా ఇది హైదరాబాద్ మన భారతదేశం ఎక్కడా కాకుండా సో ఇక్కడ మన హైదరాబాద్ కి రావటం చాలా గ్రేట్ అనే చెప్పాలి. రీసెంట్ గానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులు గారు అయితే దీన్ని లాంచ్ చేశారు. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణలో హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ను ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు రీసెంట్ గానే. అయితే ఇక మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహానేతల దూరదృష్టితో చేపట్టిన సంస్కరణల వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలుగా ఎదిగిందనే చెప్పాలి. చూసుకుంటే మనకి ఇప్పుడు ఎన్నో కంపెనీస్, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఎంతో మంది హైదరాబాద్లోనే జాబులు చేసుకుంటే యువత ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ ఫుడ్ కంపెనీ ఇక్కడికి రావటం అనేది కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అలానే చూసుకుంటే మినార్లు, సరస్సులతో చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ఇప్పటికే డేటా డిజైన్ రంగాల్లో గ్లోబల్ హబ్ గా ఎదిగాయనే చెప్పాలి. ఇటు చూసుకుంటే మనకి పారిశ్రామిక ఏర్పాటుకు తెలంగాణ అనువైన వాతావరణంగా కూడా నిలిచింది. ఇక మౌలిక సదుపాయాలు, లభ్యత, నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ కంపెనీల రాకతోటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన హైదరాబాద్ వైపే చూస్తున్నారు. నగరంలో కేవలం టెక్నాలజీకి సంబంధించిన సంస్థలే కాకుండా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు డే బై డే పెరుగుతున్నాయి అనే చెప్పాలి. హలో అండి, హాయ్. హాయ్ హాయ్. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ మనకి ఇక్కడ హైదరాబాద్ కి రావటం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. అంటే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే మనకు ఏదైనా సరే ఎడ్యుకేషన్ పరంగానే కంపెనీస్ రావడం ఇదంతా చూసాం, కానీ ఒక ఫుడ్ కి సంబంధించిన ఒక కంపెనీ పెట్టడం అది చాలా పెద్ద ఆలోచన అనుకోవచ్చు, అది కూడా మన హైదరాబాద్ నగరంలో. సో ఇప్పుడు వరకు చూస్తే మనం హైదరాబాద్ లో ఏదన్నా ఉన్నాయంటే కొత్తగా కంపెనీస్, పార్కులు, సో ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే స్టడీకి సంబంధించినవి, లేదంటే మనం ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి, సో ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఫుడ్ కి సంబంధించింది ఒక సంస్థ ఏర్పడింది హైదరాబాద్ లో, అంటే చాలా గొప్పతనం అనుకోవచ్చు. మన హైదరాబాద్ బిడ్డలాగా చెప్పుకుంటాం. అంటే ఇలాగే అంటే వేరే కంట్రీస్ లో ఉండాల్సిన ఒక కంపెనీ ఇక్కడికి వచ్చి పడిందంటే చాలా మంచిది అది. సో ఇలానే ఇంకా ఎదుగుతూ వెళ్ళాలి. చాలా మంచిది. అంటే కానీ ఫాస్ట్ ఫుడ్ లవర్స్ అంటే చాలా మంది ఉంటారు, బట్ అందులో మాకు తగ్గట్టుగా వాళ్ళకి కూడా కొంచెము ప్రైజెస్ ఇవన్నీ కొంచెం తగ్గించి పెడితే మాకు కూడా అందరికి బాగుంటుంది. అంటే వెళ్ళి రిచ్ వాళ్ళే కాకుండా కొంచెం పూర్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి తినొచ్చు అనుకుంటా దాంట్లో. సో కొంచెం ప్రైజెస్ ది కూడా చూసి పెట్టండి మాలాంటి వాళ్ళు వచ్చి తినడానికి. సో ఆ ఆలోచన అయితే మంచిది. సో ఆ కంపెనీ పెట్టడం కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే చాలా మంది జాబ్స్ లేక కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అన్న ఏంటి, మీరు కూడా లైక్ చేస్తారా పిజ్జా బర్గర్ ఇప్పుడు ఇక్కడికైతే రాబోతున్నాడా మెక్డొనాల్డ్స్? ఎలా ఖచ్చితంగా లైక్ చేస్తా. ఇంకొకటి ఒక విషయం ఏంటంటే ఫుడ్ విషయంలో ఇలా ఎక్కడ రాకుండా హైదరాబాద్ కు రావడం ఒక ప్లస్ అయినా, కానీ ఏదో హైదరాబాద్ కు అన్ని వస్తున్నాయి అనేది ఒక ప్లస్ అయినా, కానీ ఫుడ్ విషయంలో గవర్నమెంట్ మన చుట్టే మన ఇండియన్ కంపెనీలకు వాళ్ళ ఫుడ్ సిస్టమ్ తెచ్చి, యాక్చువల్లీ మనం చూస్తున్న ఫుడ్లో ఎన్ని విషయాల్లో నీట్నెస్ మెయింటైన్ చేయరు, ఘోరంగా ఉంటాయి. పైన మెరుగులు ఖచ్చితంగా చూసి ఎన్నో రకాల చికెన్స్ కానీ ఇంకా వెజ్ ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్లో దాచడం, అలా చాలా వరస్ట్ ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ఇది మెక్డొనాల్డ్ అంటే వేరే కంట్రీ నుంచి కదా, వేరే కంట్రీ నుంచి మనకు లేని టెక్నాలజీ కానీ ఇంకా వేరే విషయంలో అయితే తీసుకోవాలి. నాకైతే ఫుడ్ విషయంలో మరీ దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం వ్యవసాయం ఎంతో ముందుంది. ఈ వ్యవసాయంతో ఎంతో ఉపాధి కలిగించవచ్చు. దానికి ఒక సిస్టమేటిక్ తెసి గవర్నమెంట్స్ కానీ ఇంకా ఏమైనా కంపెనీలు కానీ గవర్నమెంటే కాకుండా ఇండియా వైజ్ కంపెనీలు రావాలి అనుకుంటారు. ఆ మెక్డొనాల్డ్ ఎక్కడో వచ్చి ఇప్పుడు ఏదైనా ప్రశ్నించాలంటే కొంచెము సంబంధాలు దెబ్బతింటాయి అనే థింక్ కూడా చేస్తారు. ఎలాంటి పిఎం సీఎం అయినా కొన్నిసార్లు ఒక కంపెనీని బ్యాన్ చేయాలన్నా, ఒక స్టేట్ లో ఇది చేయాలన్నా థింక్ చేస్తాయి. సంబంధాలు ఇండియా వేరే కంట్రీ సంబంధాలు అన్నట్టు. అలా ఇది ఫుడ్ మ్యాటర్ కదా. కోటి విద్యలు కూటి కొరకాయ అంటారు. మనం ఏదో ఫ్రీ ఒక ఫుడ్ తక్కువ ఫుడ్ రేటు దొరుకుతుంది కదా అనుకోవచ్చు, కానీ ఎక్కువ ఎర్నింగ్ అయ్యే కొద్దీ ఎక్కువ క్వాలిటీ ఫుడ్ కోరుకుంటాం. ఆ క్వాలిటీ ఫుడ్ ఇండియాలో ఈజీ అవుతుంది కదా, ట్రై చేస్తే అవుతుంది. కానీ
అది ఆ వ్యవస్థ వల్ల ఎప్పటి నుంచో ఉండే వ్యవస్థ వల్ల అవ్వట్లేదు. నాకైతే రాకూడదు, ఇండియా ఉండే కంట్రీస్కి వాళ్ళు సిస్టమేటిక్ తెచ్చి తేవాలి అనుకుంటున్నా. మెక్డొనాల్డ్ అది కరెక్ట్, నాకు అస్సలు నేను యాక్సెప్ట్ చేయను. హైదరాబాద్ ఎంత హ్యాపీ, వేరే వాళ్ళకి ఏదో హ్యాపీ అయినా, ఏదో డెలివరీ అది విషయంలో హ్యాపీ అయినా నేను యాక్సెప్ట్ చేయను. ఫుడ్ అండి, ఇండియా అంటే ఎంత జనసంఖ్య మొత్తం ఎంత ఉంటుంది, అసలు చైనాని దాటిపోయింది. ఇంకా ఏదో వేరే టెక్నాలజీని వాడుకోవాలి కానీ వేరే కంట్రీస్ నుంచి మనం ఏదో అన్ని స్టేట్కు రాకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది అని ఒక విషయం ఏదో ఒక హ్యాపీ అవ్వాలి తప్ప, అక్కడ మెయిన్ మనం ఫైనల్గా జరిగేది ఏంటి అనేది ఫైనల్ వర్క్ మనకు ఎంత హెల్తీ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైనా మనం ఇంకొకటి చూస్తుంటాం, మెక్డొనాల్డ్ చాలా పేరు పడిపోయింది కదా అని అంటాం. పేరు ఇప్పుడు ఎక్కువ ఎలా ఉంటాయంటే, ఒకసారి పేరు పడిపోయాక నాసిరకం వస్తాయి, ఎక్కువ క్వాలిటీ కానీ ఏదైనా విషయాలు కానీ ఎక్కువ విషయాలు నాసిరకం చేస్తారు. అప్పుడు చాలా విషయాలు అది మనం ప్రశ్నించడానికి మన ఇది ఫుడ్ విషయం కాబట్టి మన ఇండియా కంట్రీస్లోనే ఏదైనా ఒక ఇది కావాలి. ఇంకా కొన్ని విషయాల్లో లూలు మాలు కొన్ని విషయాల్లో కానీ అలాగే దీనివల్ల యాక్చువల్లీ అంటే ఉద్యోగులకు కూడా వందల సంఖ్యలో అవునండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటారు కదా, ఎప్పటి నుంచో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఇది మనం ఎడ్యుకేషన్ వాళ్ళకి అది కావాలి, పొలిటికల్ లీడర్ కావాలి, మంచి మంచి పొజిషన్ ఉండాలి అంటారు కదా. అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా ఇండియా పీపుల్ అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నారు కదా. అలాంటివి చేయండి, ఎందుకు రావట్లేదు ఆ ఐడియాస్? ఎక్కడో మీరు వేరే కంట్రీస్ పోయి అక్కడ బాధపడే బదులు ఏదైనా గొడవలు జరిగినప్పుడు అక్కడ వేరే కంట్రీ వాడు అన్నట్టు ఏదో అగాధాలు చూసే బదులు ఇక్కడుండి ఇక్కడ యూజ్ అయ్యేలా చేయాలి కదా. అక్కడ వేరే కంట్రీ వచ్చి ఇలాంటి చిన్న విషయాల్లో వేరే విషయం కాదు, ఏదో పెద్ద కానీ కూడా వేరే వెహికల్ వాహన రంగంలో కానీ ఏదన్నా మనం ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన హెలికాప్టర్ ఏరోప్లేన్ ఇంకా వేరే విషయాల్లో కానీ అలాంటి విషయాల్లో కొన్ని సరే రావాలి, వేరే కంట్రీస్ నుంచి మనకు కావాలి. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని వెళ్ళిపోతుంది. మేడ్ ఇన్ ఇండియా మెయిన్ ఫుడ్ మనకు ఐటమ్, మెయిన్ ఫుడ్డే మేడ్ ఇన్ ఇండియా ఎక్కడ అవుతుంది సక్సెస్ అవుతుంది? మేడ్ ఇన్ ఇండియా తెచ్చిన దానికి ఎక్కడ సక్సెస్ అవుతుంది? ఓకే అండి. ఎస్ అన్న, ఎలా అనిపిస్తుంది మెక్డొనాల్డ్స్ కంపెనీ ఇక్కడ? అలా మంచిగా ఉంది, అయితే అందరూ విజిట్ చేయండి. మన ఐటీ ఒకటే కాదు, ఇదే ఒక ఇంత పెద్ద అంటే ఇదే ఒక మంచి ఇది ఉంటుంది, అందరూ విజిట్ చేయండి.